మేము ఎవ్రీడే ఆఫీస్లో వర్క్ చేసేటప్పుడు టెస్ట్ సర్వర్ కనెక్ట్ అవుతుంటాం. డీబీ క్వరీస్ రన్ చేయడానికి, ఆ టెస్ట్ సర్వర్ రీస్టార్ట్ చేయడానికి, ఆర్ఎల్స్ లాగ్స్ చెక్ చేసుకోవడానికి. ఒక్కొక్క డెవలపర్ ఒక్కొక్క పర్పస్ కోసం కనెక్ట్ అయ్యి వాళ్ళ వర్క్ చేసుకుంటుంటారు. ఇక్కడ ఎక్కడ కూడా ఒక డెవలపర్ కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి ఇంకొక డెవలపర్కి రెస్పాన్స్ స్లో అవ్వడం ఉండదు. స్విచ్చింగ్ చాలా ఫాస్ట్ ఉంటుంది. ఇదే కాన్సెప్ట్ని యూస్ చేసి టైం షేరింగ్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుందో నేర్చుకుందాం. టైం షేరింగ్ సిస్టంలో CPU మల్టిపుల్ జాబ్స్ ఆర్ యూజర్స్ మధ్య చాలా ఫాస్ట్గా స్విచ్ అవుతుంది. సో యూజ్ చేసే ప్రతి ఒక్క యూజర్ కూడా నేనే ఈ సిస్టమ్ని యూజ్ చేస్తున్నట్టు ఫీల్ అవుతారు. యూజర్ రెస్పాన్సివ్నెస్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. కానీ మల్టీ ప్రోగ్రామింగ్ సిస్టంలో అలా కాదు. వన్స్ ఒక జాబ్ ఇచ్చిన తర్వాత అది ఐఓ ఆపరేషన్కి వెళ్ళినప్పుడు ఇంకొక జాబ్కి స్విచ్ అవుతుంది. మెయిన్ గోల్ ఆఫ్ మల్టీ ప్రోగ్రామింగ్ సిస్టమ్ ఇస్ టు మ్యాక్సిమం CPU యూటిలైజేషన్, నాట్ యూజర్ రెస్పాన్సివ్నెస్. బట్ టైం షేరింగ్ సిస్టమ్ గోల్ మెయిన్ యూజర్ రెస్పాన్సివ్ ఫాస్ట్గా ఉండాలని. రెండు సిస్టమ్స్లో కూడా CPU మల్టిపుల్ జాబ్స్ మధ్య స్విచ్ అవ్వాలి కాబట్టి జాబ్స్ మనకి ర్యామ్లోనే ఉండాలి, మెమరీలోనే ఉండాలి. బట్ అన్ని జాబ్స్ని ఒకే రూమ్లో ఫిట్ చేయలేము కదా. సో కొన్ని జాబ్స్ డిస్క్లో ఉంటాయి. CPU షెడ్యూలింగ్ ద్వారా ఏవైతే అవసరం అవుతాయో అవి మాత్రమే మెమరీలోకి తీసుకుని ఎగ్జిక్యూట్ చేస్తుంది.